మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకు మాత్రం స్కూళ్లు కాలేజీలు అన్నిటికీ సెలవులు. 2 జిల్లాలు 3 జిల్లాలు 4 జిల్లాల నుంచి బస్సులు రావాల్సిన పరిస్థితి, ప్రైవేటు వాహనాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి, పొదుపు మహిళల్ని వాలంటీర్లని అందరినీ కూడా తరలించే పరిస్థితి. అదే చంద్రబాబు గారిదో పవన్ కళ్యాణ్ గారిదో లోకేష్ గారిదో సభలంటే ఎక్కడా బస్సులు ఇవ్వరు. అంతేకాదు పోలీసు యంత్రాంగం చేత సహకరించనివ్వరు, ట్రాఫిక్ ని క్రమబద్దీకరించరు, ఎక్కడికక్కడ అడ్డంకి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో వేగలేం. రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగాలంటే ఏదైతే అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని భావించిన ప్రజలు తెలుగుదేశం జనసేనకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉంటే, ఏదైతే ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దురాగతాన్ని భరించలేక అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ జనసేనలో చేరుతూ ఉంటే చేరిన వారి మీద బెదిరింపు, అక్రమ కేసులు, నిర్బంధాలు, నిషేధాజ్ఞలు అయినా లెక్క చేయకుండా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన సభలకి ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనం పోటెత్తుతున్నారు, స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా, నిర్బంధాలు పెట్టినా, నిషేధాజ్ఞలు పెట్టినా, కేసులు పెట్టినా లెక్క చేయకుండా మేము నిషేధాజ్ఞలు ఎంతకాలం మహా అంటే 4 రోజులు 5 రోజులు ఎటు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరేం చేయగలుగుతారని చెప్పని తెగించి ముందుకు వస్తూ ఉంటే జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరీ బరి తెగించి ఇష్టారీతిన అధికారాన్ని వాడి వేధిస్తున్నారు. దానికి ఉదాహరణే మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు. పొంగూరు నారాయణ గారు రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నెముక. పొంగూరు నారాయణ గారు ఎవరితో వివాదాలకు వచ్చే వ్యక్తి కాదు. తాను తెలుగుదేశం పార్టీని నమ్మాడు, చంద్రబాబు గారిని నమ్మాడు. పొంగూరు నారాయణ గారు ఆ రకంగా తన వంతుగా సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి అందిస్తూ ఉన్నారు. అనేక రకాల తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ అనేక విధాల పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నారు. పొంగూరు నారాయణ గారి మీద గత 5 సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారో లెక్కే లేదు. నాకు తెలిసి రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో వారి మీద కేసులు బనాయించిన పరిస్థితి. ఎక్కడో ఒక మూల కాలేజీలో ఏదైనా జరిగితే ఆ యొక్క బాధ్యత ప్రిన్సిపాల్ తీసుకుంటారు. దానికి కూడా పొంగూరు నారాయణ గారు అంటే ఒక భయభ్రాంతులు గురి చేసేది. ఇటీవల కాలంలో డ్రగ్స్ ఉన్నాయని నారాయణ హాస్పిటల్కి వెళ్లి విధ్వంసం చేసినట్టు తీరా ఏమీ లేని పరిస్థితి. కనీసం ప్రాథమిక సమాచారం లేకుండా వెళ్లి అక్కడ ఏమీ దొరకనప్పుడు అయ్యా పొరపాటు అయిపోయింది, తప్పు అన్న ఒక మాట కూడా చెప్పకుండా బరి తెగించి గౌరవించినట్టు. అన్నిటికీ మించి మరో 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది. ఈరోజు నెల్లూరులో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, మరికొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు. ఆ దాడులు కూడా ఒక భయభ్రాంతులు చేసే రీతిలో మొత్తం కూడా గౌరవించిన వ్యవహారం. తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా నాయకురాలు నెల్లూరు నగర ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముప్పాళ్ల విజేతారెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి పోలీసులు తీరా అక్కడ పోలీసులు సాధించింది ఏమిటంటే 25,000 క్యాష్ దొరికింది. నేను అడిగాను పోలీసుల్ని, ఏంటండి ఇదని అడిగితే సార్ సోదాలకు వచ్చామన్నారు. సోదాలు పూర్తయినాయని అడిగాను, పూర్తయినాయి సార్ అన్నారు. 25,000. నేను అడుగుతున్నా ఏ ఇంట్లో ఈరోజు 20,000 ఉన్నవండి? 5,000, 3,000, 10,000, 25,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అంటే మనుషులు ఆర్థిక స్థాయిని బట్టి ఉండే పరిస్థితి. 25,000 ఒక భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు వారి బెడ్రూమ్లోకి వెళ్లారు, వారి కిచెన్ రూమ్ లోకి వెళ్లారు. ఆఖరికి ఆ యొక్క నిత్యావసర వస్తువుల సరుకు డబ్బాలు కూడా తీసివేసిన పరిస్థితి. ఎంతవరకు సంబంధించింది. ఇంకా అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు.
ఆడిటర్ల మీద దాడులు. న్యాయం చెప్పాలంటే ఆడిటర్లు తప్పు చేస్తే పోలీసులు చర్య తీసుకోవచ్చు, కానీ ఆడిటర్ల వద్దకు వెళ్లి మీ క్లయింట్ రహస్యాలు చెప్పండి, మీ రికార్డులు ఇవ్వండి అని అడగటం నాకు తెలిసి తప్పు. అలాంటిది ఆడిటర్ ప్రసాద్ రెడ్డి గారు ఇంటి మీద పోలీసులు వచ్చారు. ఆడికి వెళితే అర్ధగంట అన్నారు పోలీసులు, మళ్ళీ గంట అన్నారు, మళ్ళీ 2 గంటలు అన్నారు. అంతిమంగా వీళ్ళు సాధించింది ఏమిటి? బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారి ఇంటి మీద దాడి చేశారు. బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారు ఒక మాట చెప్పారు, అయ్యా నా ఇంట్లో ₹1,00,00,000 మీరు ఉన్నట్టున్నారు, ఉంది, ఎల్లుండి నాకు రిజిస్ట్రేషన్ ఉంది, పత్రాలు చూపిస్తున్నాను, ఈ ₹1,00,00,000 యాడ్ నుంచి వచ్చిందో కూడా చూపిస్తున్నాను, నాది డబ్బుని స్వస్థాలతో రాసిచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి. గురుబ్రహ్మం గారు ఎంత పారిశ్రామికత్వం మీకు తెలుసు. వారి ఏదైతే పెయింట్ అంగడిలో రోజువారీ కౌంటరే నాకు తెలిసి 20 లక్షలు దాకా వారి ఇంట్లో 25 లక్షలు దొరికింది. నిన్న ఆదివారం, మొన్న శనివారం 25 లక్షలు దొరికితే వారు స్పష్టంగా చెప్తున్నారు, ఏమండి మా రోజువారీ కౌంటరు లెక్కలున్నాయంటే లేదు, నువ్వు పోలీస్ స్టేషన్ రావాలి. గురుబ్రహ్మం గారు ఎంత పెద్ద వ్యాపారం నెల్లూరు జిల్లాలో పక్క జిల్లాలో అందరికీ తెలుసు. వారి ఇంట్లో 25 లక్షలు దొరికితే వారి అకౌంట్ చూపిస్తున్నా కూడా, వారి ఆడిటర్ చెప్పినా కూడా వినకుండా ఆ 25 లక్షల డబ్బులు మీరు రా పోలీస్